34వ శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నావసమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిబంధినౌ. ఇంద్రియస్య ఇంద్రియముల యొక్క, ఇంద్రియస్యార్థే ఇంద్రియ విషయములలో, రాగద్వేషం ఆసక్తి అనాసక్తి కూడా, వ్యవస్థిత నియంత్రించబడినవి, తయోహు వాటికి, వశమును నా ఆగచ్చేత్ మానవుడు పొందరాదు, తౌ అవి హీ నిశ్చయముగా, అస్య అతనికి, పరిబంధినౌ శత్రువులు ఆటంకములు. ఇంద్రియములకు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుటచే వాటికి ఎవ్వరును వశపడకూడదు. భాష్యము. సహజముగానే కృష్ణ చైతన్యవంతులు భౌతికమైన ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తి లేని వారై ఉందురు. కానీ అట్టి చైతన్యములో నెలకొనని వారు స్వయం వ్యక్త శాస్త్రములలో తెలుపబడిన నియమ నిబంధనలను తప్పక పాటించవలెను. అపరిమితమైన ఇంద్రియ భోగమే భౌతిక బంధములకు కారణమగును. కానీ శాస్త్రములలో తెలుపబడిన నియమములను పాటించువారు ఇంద్రియార్థములచే బంధించబడరు. ఉదాహరణకు మైదన భోగనం అనేది బద్ధజీవనకు ఒక అవసరము కనుక అట్టి సుఖానుభూతి వివాహ బంధము ద్వారా అంగీకరించబడును. ఎవరునూ తమ భార్యతో తప్ప ఇతర స్త్రీలతో సంభోగ విషయములో శాస్త్రములు నిషేధము విధిస్తున్నవి. అతడు పరస్త్రీని తల్లిగా భావించవలెను. ఏమైనను అట్టి ఆదేశములు ఎన్ని ఉన్నప్పటికీ మానవులు పరస్త్రీలతో సంభోగ సంబంధమును కోరుకొందురు. ఇట్టి భావములు త్యజించవలెను. లేనిచో అవి ఆత్మానుభూతి మార్గముకు గొప్ప ఆటంకములు కాగలవు. భౌతిక దేహము ఉన్నంతకాలము దేహావసరములు తప్పవు కనుక అవి నిబంధనలను అనుసరించి అనుభవించుటకు అనుమతించబడినవి. ఏమైనను అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై మనము ఆధారపడకూడదు. అట్టి నియమ నిబంధనలను కూడా మనము అనాసక్తితోనే పాటించవలెను. ఎందుకనగా నిబంధనలను అనుసరించి పొందబడు నా ఇంద్రియ తృప్తి కూడా కొన్నిసార్లు మానవుని పెడద్రోవ పట్టించు ప్రమాదము కలదు. రాజమార్గములపై ప్రయాణించు వారికి కూడా కొన్నిసార్లు ప్రమాదములు ఎదురయ్యే అవకాశములు ఉండుననే విషయము తెలిసినదే కదా. సురక్షిత రహదారులు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను వాటిపై ఎట్టి ప్రమాదములు జరగవని ఎవ్వరునూ హామీ ఇవ్వలేరు. భౌతిక ప్రకృతి సంపర్కము కారణమున భోగవాంఛ అనాదిగా కొనసాగుతున్నది కనుక నియమిత ఇంద్రియ భోగము ఆమోదించబడినను మానవుడు పతనము చెందుటకు అవకాశము ఉండును. కనుకనే నియమిత ఇంద్రియ భోగమును కూడా త్యజించవలసి ఉండును. కృష్ణ చైతన్యము పట్ల ఆసక్తితో అనగా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవలో నెలకొనినచో మానవుని అది అన్ని రకములైన ఇంద్రియ భోగ కార్యముల నుండి అనాసక్తుని చేయును. కనుక ఎవ్వరును జీవితపు ఏ స్థితిలోనూ కృష్ణ చైతన్యమును వీడుటకు ప్రయత్నించరాదు. చివరికి కృష్ణ చైతన్య స్థితిలో నెలకొల్పబడుటయే సమస్త ఇంద్రియాశక్తుల నుండి బయటపడుటలో గల సంపూర్ణ ప్రయోజనము. 35వ శ్లోకము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ ఎంతో ఉత్తమమైనది, స్వధర్మ తనకు విధించబడిన ధర్మము, విగుణః దోషపూరితమైనను, పరధర్మాత్ ఇతరులకు విధించబడిన ధర్మము కంటే అనుష్ఠితాత్ చక్కగా అనుసరించినను, స్వధర్మే తనకు విధించబడిన ధర్మములో నిధనం నాశము, శ్రేయః మేలైనది, పరధర్మ ఇతరులకు విధించబడిన ధర్మము, భయావహ హానికరము. పరధర్మమును చక్కగా నిర్వర్తించుట కంటేను దోషముతోనైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచరణ హానికరమగుటచే దానిని పాటించుట కంటే స్వధర్మాచరణలో నాశము చెందుట ఉత్తమము.
భాష్యము. ప్రతి ఒక్కరూ పరధర్మమును నిర్వర్తించుటకు బదులుగా పూర్తి కృష్ణ చైతన్యములో తమ స్వధర్మములను తప్పక నిర్వర్తించవలెను. భౌతికముగా ప్రకృతి త్రిగుణముల ప్రభావములో మానవుని ముక్త సత్వ స్థితిననుసరించి విధించబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు. కానీ శ్రీకృష్ణుని దివ్య సేవ కొరకు ఆధ్యాత్మిక ఆచార్యుని చేత ఆదేశించబడినవే ఆధ్యాత్మిక కర్మలు. ఇతరుల ధర్మమును అనుసరించుటకు బదులుగా తమ ధర్మములు భౌతికములు లేక ఆధ్యాత్మికములైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ వాటిని నిర్వర్తించవలెను. ఆధ్యాత్మిక స్థితిలో లేక భౌతిక స్థితిలో చెయ్యబడు కర్మలు భిన్నములుగా ఉండవచ్చును. కానీ ప్రామాణిక నిర్దేశములను అనుసరించుట కర్తకు ఎల్లప్పుడూ హితమునే చేకూర్చును. భౌతిక గుణప్రభావములోని మానవుడు ఇతరులను అనుసరింపక తమ స్థితికి అనుగుణముగా విధించబడిన నియమములను చక్కగా పాటించవలెను. ఉదాహరణకు సత్వగుణములోని బ్రాహ్మణులు అహింసాపరులుగా ఉండవలెను. కానీ రజోగుణములోని క్షత్రియులు హింసాపరులుగా ఉండుటకు అనుమతించబడుదురు. కనుకనే అట్టి క్షత్రియుడు అహింసా సిద్ధాంతమును అనుసరించి బ్రాహ్మణుని అనుకరించుట కంటే హింసా పద్ధతిని అనుసరించి నశించుట ఉత్తమము. ప్రతి ఒక్కరూ తమ హృదయ కల్మషమును క్రమ విధానముతో శుద్ధిపరచుకోవలనే గాని హఠాత్తుగా కాదు. భౌతిక త్రిగుణములకు అతీతమై పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొనినప్పుడు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశానుసారము ఏదైనను లేక దేనినైనను చేయగల సమర్థుడగును. అట్టి పూర్తి కృష్ణ చైతన్య స్థితిలో క్షత్రియుడు బ్రాహ్మణునిగా బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించగలుగును. అనగా అట్టి ఆధ్యాత్మిక స్థితిలో భౌతిక జగత్తుకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తించవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైనను తరువాత బ్రాహ్మణ ధర్మమును ఆచరించెను. కానీ పరశురాముడు బ్రాహ్మణుడైనను తరువాత క్షత్రియునిగా వర్తించెను. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినందునే వారు ఆ విధముగా చేయగలిగిరి. కానీ ఒకరు భౌతిక స్థితిలో ఉన్నంతకాలము భౌతిక ప్రకృతి గుణ స్వభావములను అనుసరించి తమ ధర్మములను నిర్వర్తించవలెను. అదే సమయములో అతడు పూర్తి కృష్ణ చైతన్యమును కలిగి ఉండవలెను. 36వ శ్లోకము. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. అధా అయితే కేనా దేనిచేత ప్రయుక్తం ప్రేరితుడై అయం ఒకడు పాపమును చరతి చేయును పురుషః మానవుడు అనిచ్చన్ అపి కోరకపోయినను వార్ష్ణేయ ఓ వృష్ణి వంశ సంజాతుడా బలాత్ బలవంతముగా ఇవావలే నియోజిత నియోగించబడిన వాడై. అర్జునుడు పలికెను. ఓ వృష్ణివంశ సంజాతుడా అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైనట్లు మానవుడు దేనిచే పాపకర్మలలో ప్రేరేపింపబడుచున్నాడు. భాష్యము. పరమాత్మ అంశగా జీవుడు సహజముగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉండెను. కనుకనే స్వభావరీత్యా అతడు ఈ జగత్తుకు సంబంధించిన పాపములకు అతీతుడు. కానీ భౌతిక ప్రకృతి సంపర్కముకు వచ్చినప్పుడు కొన్నిసార్లు నిస్సంకోచముగా తన సంకల్పముకు విరుద్ధముగా కూడా అనేక రకాల పాపకార్యములను చేస్తుండును. కనుకనే అర్జునుడు జీవుల విరుద్ధ స్వభావమును గురించి శ్రీకృష్ణుని అడిగిన ఈ ప్రశ్న ఆలోచనాపూరితమైనది. జీవుడు కొన్నిసార్లు పాపకార్యము చెయ్యుటను వాంఛింపకున్నను బలవంతముగా వారట్లు చెయ్యుటకు ప్రేరేపించబడుదురు. అట్టి పాపములు అంతరంగములోని పరమాత్మ చేత ప్రేరేపించబడవు. తరువాతి శ్లోకములో భగవానునిచే వివరించబడినట్లు దానికి మరో కారణము కలదు.